అందరికీ నమస్తే. నేను మీ సరళ శ్రీరామోజు. మీకు శ్రీశైల గోశాల వీడియో కూడా షేర్ చేస్తా అని చెప్పిన కదా. ఇగో ఇదే ఆ గోశాల. ఎంత పెద్దగా ఉన్నదంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎన్ని వందల ఆవులు, లేగదూడలు చాలా అంటే చాలా ఉన్నాయి. అక్కడ మాకు తెలిసిన సారు వాటి గోశాల మొత్తం తిప్పి వాటి గురించి చెప్పి వివరించిండు. అలవాటు ఉండదు, అదే నడిచేంత అలవాటు. గోశాల, గో సంరక్షణశాల. వీటికి సేవ చేస్తే ఎంత మంచిది. గోవులకి సేవ చేస్తే సకల దేవతలకు సేవ చేసినంత పుణ్యం. అక్కడ చిన్ని కృష్ణుని విగ్రహం ఉన్నది. ఆయనే కదా గోవులందరికీ కాపలాదారి. గోపాలకృష్ణుడు ఇదిగో మా కృష్ణయ్య ఈ గోవులందరికీ యజమాని అన్నట్టు, సంరక్షకుడు. ఆయనకి ఇష్టమైన పని ఏదన్నా ఉంది అంటే ఇదే, గోవులకు సంరక్షణగా ఉండుడే. పిల్లన గ్రోవు ఊదుతా అంటే అవన్నీ వినుకుంటా ఉంటాయి అన్నట్టు. ఓహో, ఇక్కడ గర్భిణీ ఆవులకు అక్కడ ఉంచుతారట. ఒక్కొక్క గోవుకి ఇద్దరు డాక్టర్లు ఉంటారంట. ఎంత ముందుకున్నాయి చిట్టి చిట్టి దూడలు. చిన్న చిన్న గోవులు ఎంత ముద్దుగున్నాయి. వాటికి ఎందుకు పెడతారంటే మంచి అరుగుదల కోసం. నెక్స్ట్ టేస్ట్ రాదు కదా నాలుకకు, అది తిని ఆ స్టోన్ కొద్దిసేపు నాకితే అది టేస్ట్ వస్తుంది వాటికి. సారీ చెప్పేటి రికార్డ్ చెప్తున్నాం. మినరల్స్ వాటికి ఏం మినరల్స్ కావాలో ఆ పౌడర్స్ దానికి అంతా వేసేస్తారు. వాటి సేవ వాళ్ళు ఇక్కడికి రారు, సపరేట్ దేవస్థానం వాళ్ళు. అంటే వాటిని కేర్ చూసుకోవాలి కదా, దేవస్థానం వర్కర్స్ ఉంటారు. వాటికి కావాల్సిన మినరల్ పౌడర్స్, ఫీడ్, క్యాస్టల్ ఫీడ్ అవన్నీ వేస్తారు ఇక్కడ నుండి. ఇంకా వాటిని చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా అది నిండా చిన్న చిన్న అన్నీ ఉన్నాయి. వీటి గురించి చెప్తున్నారు అన్నట్టు సార్. ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఇక్కడ తీసుకొని వస్తారు. ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ గారు వాటికి కావాల్సిన ఆపరేషన్స్ అయినా ఏమైనా చేసి జాగ్రత్తగా వాటిని చూస్తారు. ఇది కేవలం ఇంజూరీ అయితే వాటిని ఇక్కడ ఈ షెడ్ దెబ్బలు తగలడం మధ్య ఎన్ని ఉన్నాయి వస్తున్నాయి. అటు వెళ్దాం. మా సేవ వాళ్ళు ఆల్రెడీ వచ్చి, మా పక్క షెడ్ అన్నట్టు వాళ్ళది ఆల్రెడీ వచ్చి ఉన్నారు ఇక్కడ సేవ కోసం రెడీగా. పెద్దగా ఉన్నది గోశాల. ఇంత పెద్దగా అంటే పెద్ద దేవస్థానంలో గోశాల కదా. ఇంకా 600-700 గోవులు అన్నీ అడవికి వెళ్ళిపోయినాయట. ఇది వాటికి గడ్డి, మేత, ఇదంతా ఇంత పెద్ద షెడ్ నిండా మేత. ఆ సార్ మాకు, మా లీడర్కి బాగా తెలిసిన సార్, ఇంతకుముందు సేవ వేసినప్పుడు ఈ సారు వేసినట్ట. వారే ఇదంతా తిప్పి చూయిస్తాను అన్నట్టు. అక్కడ కుంకుమ బాక్సులు అవన్నీ. కుంకుమ కూడా ఇక్కడి నుంచే వస్తుంది అనుకుంటా. కుంకుమ పెద్ద బకెట్ నిండా కుంకుమ ఉన్నది చూడండి. అదే లడ్డూలు వేయలే, విభూది డబ్బాలు, అవి కుంకుమ డబ్బాలు. ఇక్కడ ఆఫీస్లో మా కృష్ణయ్య గారు హాయిగా ఉన్నారు.
వీళ్ళు వేరే బ్యాచ్ సేవా మెంబర్స్ అన్నట్టు, మా పక్క హాలు వాళ్ళకి ఈరోజు గోశాలలో పడ్డది. ఇదంతా కుంకుమ, పసుపు, విభూది అన్నీ తయారు చేసే షెడ్ ఇది గోశాలలో. ఇక్కడి నుంచే వస్తుంది అంతా, విభూది కుంకుమ అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. శ్రీవారి పరిమళ విభూది తయారు చేయు స్థలం ఇది. మనకు శ్రీశైలంలో విభూది అన్నీ ఇక్కడి నుంచే, గోశాల నుంచి మంచి స్వచ్ఛమైన విభూది అవన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. ఇదే ఆ షెడ్, పెద్ద షెడ్. ఇక్కడ సేవా వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఇక్కడే, విభూది బొట్టు. శ్రీశైలంలో దర్శనానికి పోయేటప్పుడు ఒకటి బొట్టు ఉంటుంది, అది ఇదే గోశాల స్వచ్ఛమైన విభూది బొట్టు. కొంతమంది నల్లగా ఉన్నదని అది పెట్టుకుంటలేరు. దాని ప్రత్యేకత, దాని పవిత్రత వాళ్ళకి తెలియక పెట్టుకుంటలేరు. కానీ ఇక్కడి నుంచే వస్తుంది అదంతా. ఎంతెంత జల్లెడ పడతాను చూడండి, ఇదంతా అదే. ఇక్కడ అదే వాళ్ళకి తెలియక అయింది. ఆ బొట్టు నల్లగా కనబడేసరికి మాకొద్దు అని పెట్టించుకుంటలేరు కొంతమంది. ఇంత స్వచ్ఛంగా తయారవుతుంది. తెల్లగా కనబడితేనే అది తెల్లగా కనబడేదంతా అది. తను ఇవాళ మా సేవికురాలు ఇవాళ గోశాలకు వచ్చింది. ఆ తెల్లగా కనబడేది స్వచ్ఛమైంది కానే కాదు, అదంతా కెమికల్ తోటి తయారైంది. అసలు స్వచ్ఛమైందంటే ఇది. మంచిగా నామాలు చదువుకుంటా దాన్ని, ఆ విభూతిని జల్లెడ పడుతున్నారు. చూసిండ్రా అది ఎంత మంచిగా, ఎంత పవిత్రంగా జల్లెడ పడతారు. అందులో పోయి మా ఉమ్మక్క కూడా ఓ చెయ్యి కలిపింది. లలిత సహస్రనామాల ఇంత మంచిగా. ఇదే ఆవు పేడ, మంచి స్వచ్ఛమైన ఆవు పెండ. ఇదంతా ఎండబెట్టి దీన్ని అట్లా విభూదిలాగా తయారు చేస్తాను. ఇక్కడ అంత అరటి పండ్లు పెట్టుడు, గోధుమలు పెట్టుడు, బియ్యం పెట్టుడు అంత ఉండదు. గడ్డే, ఓన్లీ గడ్డే పెడతారు. అంత పెండ అంత మంచిగా ఉంటుంది. ఆవుదే. మనకులాగా బియ్యము, గోధుమలు, అన్ని అరటి పండ్లు, ఈ పండ్లు ఏం తెచ్చి పెట్టనియరు ఇక్కడ. ఆ పెండ చూసిందా, ఇక్కడ ఎట్లా మొత్తం ఆరబెట్టి మొత్తం ఎండిన తర్వాత అదంతా మిషన్లో ఒకటి గిర్నీలాగా ఉంది అక్కడ. ఆ గిర్నీలో పోస్తే మొత్తం పొడి పొడిలాగా అవుతుంది అది. దాంట్లో దాన్ని మొత్తం విభూదిలాగా తయారు చేస్తారు. ఇందాక నేను మీకు చూపించిన చూడండి, వాళ్ళు అంతా జల్లెడ పట్టేది అదంతా మంచిగా విభూదిలాగా తయారు చేస్తారు. అది రోజు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు అక్కడ రోజు బొట్టు పెడతారు అన్నట్టు. ఆ లైన్లో ఎంతమంది పోతే అంతమందికి ఆ బొట్టు ఉంటుంది. అదే నేను చెప్పిన కదా, అది నల్లగా కనబడేసరికి కొంతమంది పెట్టుకుంటలేరు అదేమో బొట్టు అనుకొని. కానీ అది కాదు, అది ఆ బొట్టు ఈ గోశాలకు సంబంధించిన బొట్టు, అది విభూది. ఈ వీడియో చూసి అందరూ ఇంకా శ్రీశైలంలో ఆ బొట్టు పెట్టుకోవాలి ఎవరన్నా ఉంటే వస్తే కంపల్సరీ ఆ బొట్టు పెట్టుకోండి. మేము ఆటోలు ఎక్కడ కూర్చున్నాం, ఎక్కడ కూర్చున్నాం, ఎప్పుడు ముందు కదా.